మనలో చాలామంది ఈ పెట్రోల్ బంక్ స్కామ్ గురించి అస్సలు తెలియదు. మన వెహికల్కి పెట్రోల్ ఆర్ డీజిల్ కొట్టిస్తూ ఉంటాం కదా, కొట్టించేటప్పుడు మ్యాక్సిమం అందరూ చూసేది అమౌంట్ రీడింగ్ ఒక్కటే. కానీ దీనితో పాటు మీరు చెక్ చేయవలసింది ఇంకొకటి కూడా ఉంది, అదే డెన్సిటీ రీడింగ్. చాలా ఎక్కువ స్కామ్స్ జరుగుతుంది ఈ మధ్య డెన్సిటీ రీడింగ్లో. ఇది పెట్రోల్ అయితే 730 to 720 kg/m3 అండ్ డీజిల్ అయితే 820 to 900 kg/m3 ఉండాలి. ఈ రేంజ్ కంటే తక్కువ ఉంది అనుకోండి, చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీ వెహికల్ ఇవ్వాల్సిన మైలేజ్ కంటే చాలా తక్కువ ఇస్తుంది అండ్ ఇంజన్ పవర్ కూడా తగ్గిపోద్ది. ఇంకేముంది, ఆ బండి లీటర్ పెట్రోల్ తాగుతుంది. సో ఈసారి పెట్రోల్ ఫిల్ చేయించుకునేటప్పుడు ఇది కూడా ఆ డీజిల్ కూడా చెక్ చేసుకోండి. అండ్ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, డెన్సిటీ అనేది టెంపరేచర్ పెరిగే కొద్దీ తగ్గుతుంది అని. సో మీరు మీ వెహికల్లో ఎక్కువ పెట్రోల్ రావాలి బట్ తక్కువ మనీని స్పెండ్ చేయాలి అనుకుంటే మార్నింగ్ టైమ్స్లో ట్యాంక్స్ని ఫుల్ చేయించుకోండి. సో మీకు తక్కువ మనీతో ఎక్కువ పెట్రోల్ వస్తుంది. లేదు నాలాగా 50 రూపాయలు కొట్టించుకునే బ్యాచ్ అయితే ఎప్పుడు కొట్టించుకున్నా పర్లా. ఇంకా ఇలాంటి ఎన్నో ఫ్యాక్ట్స్ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చివరి వరకు చూడండి. మీరు వాట్సాప్లో డాక్యుమెంట్ పెట్టినప్పుడు ఇలా వస్తుంది, చూశారు కదా. మరి ఆ నెంబర్స్ ఎందుకు వస్తాయి, వాటి యొక్క మీనింగ్ ఏంటో చెప్తా చూడండి. యాక్చువల్గా ఈ నెంబర్స్ అనేవి మనకు వేరే వాళ్ళు పెట్టినప్పుడు ఫోటో ఆర్ డాక్యుమెంట్ అనేది ఏ టైంలో జనరేట్ చేశారో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్న ఈ ఫోటోలో చూస్తే 2020-0825-093436 అని ఉంది కదా. ఈ ఫోటో అనేది 2020 ఇయర్లో 8th monthలో 25 డేట్న 9 hours 34 minutes 36 secondsకి జనరేట్ అయింది. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఇయర్ మంత్ డేట్ /HR హవర్స్ మినిట్స్ సెకండ్స్ అనమాట. మనం మామూలుగా పాములు పగబడతాయి అన్నమాట బాగా వింటాం. పాములు ఎంతవరకు పగబడతాయో తెలియదు, కానీ టైగర్స్, పులులు చాలా భయంకరమైన జంతువులు అని తెలుసు కదా. కానీ టైగర్స్ భయంకరమైన జంతువులే కాదు, అవి మోస్ట్ వెంజ్ఫుల్ యానిమల్స్ కూడా. వెంజ్ఫుల్ అంటే పగా ప్రతీకారం తీర్చుకునే జంతువులు. అది 1997 చలికాలం అయిపో వస్తుంది. వ్లాదిమిర్ మార్కోవా అనే పోచరు ఒక టైగర్ మీద గన్నుతో షూట్ చేశాడు. అది అప్పుడు వీక్ అయింది, ఆ సెకండ్లో వీక్ అయింది. సో ఆ గ్యాప్లో వ్లాదిమిర్ మార్కోవ్ ఆ టైగర్ నుంచి కొన్ని పార్ట్స్ ఎత్తుకెళ్ళాడు, లైక్ దాని యొక్క బోన్స్, ఫర్ కానీ. సో ఆ టైగర్ వ్లాదిమిర్ మార్కోవ్ యొక్క స్మెల్ని పసిగట్టింది. తర్వాత లేచాక మార్కోవ్స్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ మార్కోవా స్మెల్ వచ్చిన ప్రతి ఐటెంని పీస్ చేసింది. అండ్ ఆ టైగర్ మార్కోవా వచ్చే అంతవరకు ఫ్రంట్ డోర్ దగ్గర వెయిట్ చేస్తూనే ఉంది. నోటీస్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, వేరే ఏ జంతువు అయినా కొన్ని గంటల సేపు ఉండి వెళ్ళిపోతుంది కదా, కానీ అక్కడ ఉన్నది టైగర్, పులి, ప్రతీకారం తీర్చుకునే జంతువు. ఈ టైగర్ 12 to 48 hours అంటే దాదాపు 2 రోజులు అక్కడే వెయిట్ చేసింది. ఒక్కసారి మార్కోవ్ కనిపించగానే వెంటనే దూకి చంపేసి చెట్లలోకి తీసుకెళ్లి తినేసింది. మీరు ఇప్పుడు ఆ పులి తినటం కోసం చంపింది అనుకోవచ్చు, కాదు, చంపింది కాబట్టి తినింది. ఆ చంపడం కేవలం దాని బోన్ని ఆ పోచర్ దగ్గర ఉంది కాబట్టి. యాక్చువల్లీ ఇది ఒక రియల్ ఇన్సిడెంట్, 1997లో జరిగింది. జాన్ వైలెంట్ అనే ఒక అమెరికన్ కెనడియన్ రైటర్ ద టైగర్ అనే బుక్లో రాశాడు. ఇక్కడ మీరు చూస్తున్న ఎన్ఐ పేరు రాజీవ్ అరికట్. అయితే ఏంటంటే ఎన్ఐ బాన్ ఇన్ ఇండియా, బట్ ఏంటంటే UAE యూనియన్ అరేబియన్ ఎమిరేట్స్లో సెటిల్ అయిపోయాడు. సో అక్కడ కొంచెం సరదాగా ఒక లాటరీ తీశాడనమాట. ఆ లాటరీలో అన్నయ్యకి $15 million అంటే మన ఇండియన్ రూపీస్లో ఏకంగా 33 కోట్ల రూపాయలు వచ్చినాయి. సో ఇది రావడం కూడా పెద్ద విషయం కదండి, అదేంటంటే లక్లో రావచ్చు అనుకోవచ్చు. బట్ ఆ వచ్చిన ప్రాసెస్ ఏంటి అనేది చెప్తే కొంచెం మైండ్ పోయిద్ది అనమాట. అనే వాళ్ళ వైఫ్ ఏం చెప్పారంటే, మన 783 అనే నెంబర్స్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి 037130 అనే ఈ నెంబర్ ఉన్న ఆ టికెట్ని తీసుకుందనమాట. సో ఏంటంటే ఇది వాళ్ళ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్, 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళిద్దరు పిల్లలది 703 నెంబర్స్ ఉంది అని చెప్పి తీసుకున్నారు. బై లక్ వాళ్ళ ఆవిడ చెప్పింది, ఓకే పర్లేదులే విందామని చెప్పి ట్రై చేసి ఈ టికెట్ తీసుకుంటే ఆ టికెట్కి వాళ్ళకి $15 million వచ్చినాయి. మైండ్ పోతుంది కదా, లక్కీ బాయ్. 1000 సంవత్సరాల క్రితం మన సనాతన ధర్మం చెప్పిన పూర్వీకులు ఏం చెప్పారు అంటే, రోజు పొద్దునే లేచి పూజ చేసిన తర్వాత శంఖాన్ని వదమని చెప్పారు. శంఖాన్ని ఇంగ్లీష్లో కాంచ్ అంటారు. కానీ ఏమైందంటే పోను ఇలా చేయడం తగ్గిపోయింది కదా. బట్ ఇవాళ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే స్పైరోమీటర్స్ అనే ఈ డివైస్ని మనకు ఇచ్చి ఓదమని చెప్తున్నారు. ఇది ఓదటం వల్ల మనకి లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అయ్యి లంగ్ కెపాసిటీ బాగా పెరిగి మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అండ్ మన లంగ్ యొక్క కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇదే సైన్స్ అండ్ మెకానిజం మనం శంఖం ఓదటం కోసం చెప్పారు కదా. సో అదే మెకానిజం ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ కొన్ని సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ మన సనాతన ధర్మాలు అండ్ ఓల్డ్ ట్రెడిషన్స్ని ఫాలో అవుతాం. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేయండి.
ఈ ప్రపంచంలో ఉన్న బర్డ్స్లో కొన్ని బర్డ్స్ చాలా హైట్గా ఎగురుతాయి అండ్ కొన్ని బర్డ్స్ చాలా లోగా ఎగురుతాయి. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకు ఉన్న బర్డ్స్లో మ్యాక్సిమం అన్ని ఫ్రంట్కే ఎగరగలుగుతాయి. అంటే 99% బర్డ్స్ అనేవి ఫ్రంట్కే ఎగురుతాయి కానీ బట్ ఓన్లీ ఫ్యూ బర్డ్స్ అంటే 1% మాత్రమే బ్యాక్ ఎగరగలరు. అలా ఎగరగలిగే కొన్ని బర్డ్స్లో హమ్మింగ్ బర్డ్ ఒకటి. అండ్ దీనికి హమ్మింగ్ బర్డ్ అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? బికాస్ ఈ బర్డ్ అనేది ఫ్లయింగ్ చేసేటప్పుడు ఈ సౌండ్ వస్తుంది. అండ్ ఆల్సో హమ్మింగ్ బర్డ్ అనేది గాలి దిశకు సంబంధం లేకుండా ఎటు కావాలంటే అది ఎగరగలదు. అది ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఎటు కావాలంటే అటు ఎగరగలదు. అండ్ హమ్మింగ్ బర్డ్ని ఫ్లయింగ్ నింజా అని కూడా పిలుస్తారు. ఇది వరల్డ్లోనే స్మాలెస్ట్ బర్డ్ అన్న విషయం నేను మీకు చాలా వీడియోలో చెప్పాను, చాలా చోట్ల కూడా వినే ఉంటారు. అండ్ ఆల్సో దీని గుడ్లు అంటే చాలా చిన్న గుడ్లు పెట్టే పక్షి కూడా ఇదే. దీని గుడ్లు కాఫీ గింజ అంత సైజులో ఉంటాయి. అండ్ ఓన్లీ 2 eggs మాత్రమే ఒకేసారి పెట్టగలదు. అండ్ ఆల్సో దీని యొక్క హార్ట్ బీట్ అనేది 1 నిమిషానికి 1260 సార్లు కొట్టుకుంటుంది. అండ్ ఇది 79 km/h అంటే జెట్ స్పీడ్లో ప్రయాణిస్తుంది అనమాట. ఒక్కసారి వీటి ప్రయాణం స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్గా 700 kilometers వరకు ప్రయాణం చేయగలిగే సత్తా ఉన్న బర్డ్స్ అనమాట ఇవి. వీటికి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ చేసి అక్కడికే మళ్ళీ రిటర్న్ రాగలవు. సో వీటి యొక్క నావిగేషన్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో అది వీటి స్పెషాలిటీ. వీడియోని ఫర్దర్గా కంటిన్యూ చేయబోయే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ పెట్టుకొని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న మన GSR ఆర్మీ థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఫ్యాట్లోకి వెళ్ళిపోదాం. మనిషి పుట్టడం, పెరగడం, చనిపోవడం ఇది ప్రతి మనిషి యొక్క జీవితంలో జరుగుతూనే ఉంటుంది. కానీ పుట్టుక చావుకుల మధ్య ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా రోగం వచ్చే ముందు చెప్పి వస్తుందా? రాదు కదా. ఒకవేళ చెప్పి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మన ఫ్యూచర్లో మనకి ఏ జబ్బులైనా రావచ్చు, బట్ అవి చెప్పి వస్తే మరియు మనకి ఎంత IQ పవర్ ఉండబోతుందో అన్న విషయాలు కూడా తెలిస్తే ఎలా ఉంటుంది? ఇఫ్ ఇన్ కేస్ ఇది జరిగితే మనం చాలా సేఫ్గా ఎక్కువ ఇయర్స్ ఉండవచ్చు. హార్ట్ అటాక్, క్యాన్సర్ లాంటి డిసీజెస్ వల్ల చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి, బట్ అది కూడా మనకు ముందే తెలుస్తుంది. సో ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేవలం 2012లోనే 4,72,000 మంది క్యాన్సర్ వల్ల చనిపోయారు. ఇలా మనిషి ప్రాణాలు కోల్పోకుండా కాపాడుకోవడానికి జెనెటిక్ ఫార్చ్యూన్ టెల్లింగ్ అనే టెక్నాలజీ ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీ ద్వారా మనం పుట్టంగానే మన DNAని తీసుకొని మనకి ఫ్యూచర్లో రాబోయే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, వేటితో సఫర్ అవుతాము, లైక్ హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ ఇలా అన్నమాట. అంతేకాదు పుట్టిన శిశువు పెరిగేటప్పుడు ఎంత IQతో వ్యవహరిస్తారు అనేది కూడా ఈ టెక్నాలజీ ద్వారా మనం ఫైండ్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ అనేది ప్రజెంట్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది, ఫ్యూచర్లో రాబోతుంది. మరి ఈ టెక్నాలజీ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. విజయ్ దళపతి June 22, 1974 చెన్నైలో పుట్టాడు. ఈయన ఇనిషియల్గా SCA చంద్రశేఖర్ కొడుకుగా మూవీస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన యాక్టింగ్, డ్యాన్స్ అండ్ గ్రౌండ్ టు ఎర్త్ పర్సనాలిటీ వల్ల చాలా త్వరగా టాప్ సౌత్ ఇండియన్ యాక్టర్స్లో ఒకడైపోయాడు. విజయ్ తెలుగు, తమిళ్ అండ్ మలయాళం కలిపి అరౌండ్ 60 movies తీశారు. అండ్ ఇతను యాడ్ చేసిన మ్యాక్సిమం మూవీస్లో సోషల్ మెసేజ్ గ్యారంటీగా ఉంటుంది. ఇంకా ఎంతకాలమని సోషల్ మెసేజ్ ఇస్తూ ఉంటాం అనుకున్నాడేమో, డైరెక్ట్గా సోషల్ సర్వీస్ చేద్దామని రీసెంట్గా అంటే Feb 2024లో తమిళగా వెట్రి కాజగాన్ అనే పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ పార్టీ మెయిన్ ఫోకస్ తమిళనాడు స్టేట్ యొక్క ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ అండ్ మెయిన్ ఫోకస్ ఏంటంటే తమిళనాడులో కరప్షన్ తగ్గించాలి అన్న విజన్తో పార్టీని స్టార్ట్ చేశారు. బట్ ట్విస్ట్ ఏంటంటే మూవీస్ని క్లియర్ కట్గా ఆపేసి కంప్లీట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతాడంట. అబ్బో, ఇలానే ఒక ఆయన చెప్పి తర్వాత మళ్ళీ పాలిటిక్స్, సినిమాస్ చేస్తున్నాడు కదయ్యా. అవును నిజమే, బట్ ఇద్దరి ఇంటెన్షన్ ఒకటే, సొసైటీకి సర్వీస్ చేయాలి. మరి ఎవరో ఒక స్టాండర్డ్ తీసుకోవాలి కదా, లేకపోతే సొసైటీలో చేంజ్ ఎవరు తీసుకొస్తారు? ఎనీవేస్ వాళ్ళు రాయల్టీగా ఇంట్లో కూర్చొని కోట్లు సంపాదించే అవకాశం ఉన్న ప్రజల్లోకి వచ్చి మంచి చేస్తాం, మమ్మల్ని గెలిపించండి అన్నా గెలిపించకపోతే మనకన్నా పిచ్చి జనాలు ఎవరు ఉండరు అనేది నా ఫీలింగ్. నాకు విజయ్ దళపతి మూవీస్ చాలా అంటే చాలా ఇష్టం, బాగుంటాయి. అండ్ సో ఇదే రీజన్ వల్ల తమిళనాడులో కొంతమంది ఇతనికి అగైనెస్ట్గా ఉన్నారు అండ్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎనీవేస్ ఏంటంటే సీఎం అవ్వకపోవడం విషయం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక చాలా మంచి డిసిషన్. అండ్ ఇలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ మన ఏపీలో కూడా ఉన్నారు. ఆయన ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని ఇప్పుడే క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.